చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11:30కు 3 గంటల పైగా అల్లు అర్జున్ను ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీపై పోలీసులు ప్రశ్నలు వేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో అర్జున్ విచారణ కొనసాగింది. న్యాయవాదుల సమక్షంలో పోలీసులు అల్లు అర్జున్ను ప్రశ్నించారు. సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. విచారణ కోసం ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో అర్జున్ పై క్వశ్చన్స్ వేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీని 3.5 గంటల పాటు ప్రశ్నించారు. తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ పై 18 ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఇదే అంశంపై విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సాయి మాధవి అల్లు అర్జున్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉదయం 11 గంటలకు వస్తే దాదాపు 4 గంటల పాటు విచారణ కూడా కొనసాగింది. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. ఇక అల్లు అర్జున్ వెంట తన తండ్రి అల్లు అరవింద్తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు తన లీగల్ టీం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. దాదాపు 4 గంటల పాటు కూడా విచారణ కొనసాగింది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చూడొచ్చు. ఇంకా భద్రత మాత్రం అలాగే ఉందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతని అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు వచ్చే రహదారులన్నీ కూడా బ్యారికేడ్లు వేసి ఎక్కడికక్కడ బారికేడ్లు వేసిన పరిస్థితి ఉన్నది. ఇక అల్లు అర్జున్ ఉదయం 11:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. తన వెంట తండ్రి అరవింద్తో పాటు మామ కూడా వచ్చారు. అయితే తన లీగల్ టీము సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వచ్చారు. అయితే అల్లు అర్జున్ సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడము, మరొక అబ్బాయి కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ట్రీట్మెంట్ తీసుకోవడం పట్ల దీనిపై కేసు నమోదు చేశారు. దాదాపు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఇక అల్లు అరవింద్ 11వ అక్యూజ్డ్ గా ఉన్నారు. నిన్న A1 గా ఉన్న బౌన్సర్ ని కూడా అరెస్ట్ చేశారనే సమాచారం అందుతుంది. ఈ రోజు ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ప్రధానంగా థియేటర్ కు వచ్చే ముందు పర్మిషన్ తీసుకున్నారా, మీతో పాటు ఎవరెవరు వచ్చారు, మీ కుటుంబ సభ్యులు వచ్చారా, అంతేకాకుండా ఆ రోజు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి విషయం మీకు ఎప్పుడు తెలిసింది, అంతేకాకుండా మీతో పాటు బౌన్సర్లు ఎవరెవరు ఉన్నారు, బౌన్సర్లు ఏ ఏజెన్సీ సంబంధించిన వారు ఉన్నారు అంటూ పలు క్వశ్చన్లు కూడా అల్లు అర్జున్ కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. అయితే అల్లు అర్జున్ కూడా ఎక్కడ కూడా తడుముకోకుండానే సమాధానాలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇంకా తనకు అల్లు అర్జున్ ప్రధానంగా చూసినట్టయితే రేవతి మీకు చనిపోయినట్టు ఎప్పుడు తెలిసింది అని అడగాక మార్నింగ్ తెలిసింది
జరిగిందని అల్లు అర్జున్ చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక అంతేకాకుండా ఇది సంఘటనకు సంబంధించి కేసు నమోదు కావడము, అంతేకాకుండా జైలుకు వెళ్ళడము, అయితే మధ్యంతర బెయిల్ మీద వచ్చి ఉన్న అల్లు అర్జున్కి ఆ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ బేస్ చేసుకొని అందులో కొన్ని తప్పులు ఉన్నాయంటూ హైదరాబాద్ పోలీసులు దాదాపు ఒక 9 నిమిషాల వీడియో రిలీజ్ చేసి మినిట్ టు మినిట్ కూడా జరిగిన సంఘటనని కూడా మీడియా ముఖంగా కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇదే విషయం సంబంధించి అటు తొక్కిసలాట సంబంధించి కావచ్చు, ఘటనలో జరిగిన సంఘటనకి సంబంధించి బౌన్సర్ల కావచ్చు, తొక్కిసలాట స్టేషన్ థియేటర్ సంబంధించి అనుమతి లేకుండా వచ్చారు, రోడ్ షో నిర్వహించారు. ఇలాంటి సంఘటన వల్ల ఈ ఘటన ఏర్పడింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తిగా క్వశ్చన్లు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అల్లు అర్జున్ తన లీగల్ టీంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఇక మొత్తం చూసినట్టయితే ఈ హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోలో ఉన్న విజువల్స్తో పాటు ఇటు అల్లు అర్జున్ చెప్పిన విషయాలకు ఎలాంటి మ్యాచింగ్ కుదరకపోవడంతోనే ఈరోజు విచారణకు పిలిచి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకే ఈరోజు విచారణ పిలిచినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఒక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతాలన్నీ కూడా ఒక భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అటు సెంట్రల్ చిక్కడపల్లికి సంబంధించి డీసీపీ ఆకాంక్ష యాదవ్తో పాటు సిఐ రాజు నాయక్, ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. ఉదయం ఎస్కార్ట్తో అల్లు అర్జున్ తన ఇంటి నుంచి కూడా స్టేషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు విచారణ ముగిశాక మళ్ళీ సేమ్ అదే ఎస్కార్ట్తో ఇంటికి అల్లు అర్జున్ పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.